తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, రంగంలోకి సీఎం నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. తనకు వాస్తవాలు చెప్పకుండా ఎందుకు దాస్తూ ఉన్నారంటూ పార్టీ నేతలపై అధికారులకు ఫైర్ అయినట్టు తెలుస్తుంది. 6 సభ్యులతో ఏర్పాటైన కమిటీ నిన్న గాంధీ ఆసుపత్రిలో నిరసన దీక్ష చేస్తున్న మోతీలాల్తో పాటు నిరుద్యోగులతో మాట్లాడింది. ఇవాళ ఉదయం పలువురు నిరుద్యోగులకు గాంధీ భవన్కు పిలిపించుకొని చర్చించింది. ఈ సందర్భంగా వాళ్ళు ప్రధానంగా 4 డిమాండ్లు కమిటీ ముందుంచారు. వాటిని నోట్ చేసుకున్న కమిటీ ఈ సాయంత్రం లోపు ముఖ్యమంత్రితో భేటీ కానుంది. ఈ 4 అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఏంటి అంటే అవి డిఏలు, పిఆర్సీలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. ఇది ఉద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి.